ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి చర్చ రాష్ట్రం మొత్తం ఒకేసారిగా అగ్నిగుండంలా అంటే రగిలిపోతుంది. ఎవరి వల్ల? ఆటో రిక్షా యూనియన్స్ వల్ల. అంటే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వడం వల్ల ఆటో రిక్షా నడుపుకొని జీవనోపాధి గడుపుతున్నటువంటి ఆటో రిక్షా అన్నల కోసమే ఈ వీడియో సెపరేట్ గా తెలియజేయడం జరుగుతుంది. మరి ఆటో రిక్షా నడుపుకుంటూ ఫ్యామిలీ కుటుంబాన్ని గడిపేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ఏంటిది? అక్కడైతే మహిళల నుంచి మంచి ఆర్టీసీ రికార్డు బద్దలు చేస్తుంది, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో స్వల్ప మొత్తంలో ఆటో రిక్షా నా జీవితం ఆటో రిక్షాని చాలా మంది ఉపాధి పొంది కుటుంబాన్ని నడపాల్సిన ఉద్దేశంతో ఆటో రిక్షా యూనియన్ల బాధ ఇలా ఉంది. మరి దీనికి సంబంధించి లైవ్ లో అప్డేట్ మనం తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని చెప్పేసి హామీ ఇవ్వడం వల్ల కాస్త ఆటో రిక్షా డ్రైవర్ అన్నలకు నమస్తే టెన్షన్ పడకండి, మొత్తానికి ప్రభుత్వం కొంచెం ఇబ్బంది పెట్టినట్టుగానే అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది, బట్ అధికారికంగా ప్రకటించలే ఇంకా. సో ఆటో రిక్షా నడుపుతున్నటువంటి ఆటో అన్న మొత్తానికి రైతు బిడ్డ కావచ్చు, ఎవరైనా సరే ఆటో యూనియన్ వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా పోరాటం చేస్తున్నారు. మీ పోరాటానికి మద్దతుగానే ఉంటుంది మన ఛానల్, ఏ ఒక్కరు భయపడాల్సిన అవసరం లేదు. సో మీ బాధ తెలియడానికి కోసమే ప్రజలందరికీ కూడా అవగాహన కలగాలని చెప్పేసి సెపరేట్ గా ఆటో రిక్షా యూనియన్లకు కూడా మద్దతు తెలియజేస్తూ సెపరేట్ గా మీకోసం ఈ వీడియో చేస్తానండి. దీన్ని కూడా ప్రభుత్వం కాస్త గమనించాల్సి ఉంటుంది. లేదంటే ఆటో రిక్షా నడుపుకుంటూ జీవనోపాధి గడుపుతున్నటువంటి ఆటో రిక్షా అన్నలకు ఎంతో కొంత రాయితీగా ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకంటే మహిళా అభ్యర్థులకి ఇప్పటికే 2500 రూపీస్ ఫ్రీగా ఇస్తున్నప్పుడు కనీసం ఆటో రిక్షా నడుపుతూ జీవనోపాధి కొనసాగుతున్నటువంటి ఆటో రిక్షా యూనియన్ల బాధ కూడా ప్రభుత్వం వన్స్ తెరదించాలి. లేదంటే రాష్ట్రంలో అక్కడిక్కడ చాలా చోట్ల ధర్నాలు రాస్తారోకోలు జరుగుతున్నాయి, ఇది వాస్తవం మీరు చూస్తున్నారు. సో దీన్ని కూడా ప్రభుత్వం వన్స్ గుర్తించి మీకు కూడా సరైనటువంటి న్యాయం దిశగా తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. అయితే ఆటో రిక్షా అంటే ఆర్టీసీ తీసుకున్నటువంటి ఉచిత ప్రయాణం వెనక్కి తీసుకోమంటారా అనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. లేదా మాకు కూడా ఆర్థికంగా ఏదైనా సహాయం ప్రభుత్వం అందిస్తే బాగుంటుందంటారా? ఓకే, ఆటో రిక్షా అన్నలందరికీ పేరు పేరున ధన్యవాదాలండి, మీ బాధలు మాకు కూడా తెలుస్తున్నాయి. సో మొత్తానికి ప్రభుత్వం దీనికి స్పందిస్తుంది. అతి త్వరలో మీరు శుభవార్త వింటారు. మీ ధర్నాలను కావచ్చు, మీ బాధలను కూడా ప్రభుత్వం ఆల్రెడీ ఆలోచిస్తుంది. కాకపోతే ఒక అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. మొత్తానికి ఎనీవే ఆర్టీసీ ఇచ్చినటువంటి ఉచిత హామీని విడ్రా తీసుకోదు ప్రభుత్వం. అలా అని ఆటో రిక్షా నడుపుకుంటూ జీవనోపాధి గడుపుతున్నటువంటి ఆటో రిక్షా అన్నలందరికీ, ఆటో రిక్షా యూనియన్ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మరి ఒక 2-3 రోజుల్లో దీనికి సంబంధించి తెరపడేటువంటి దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రకటన రాగానే మరి ఆటో రిక్షా అన్నలు సోదరులు మీ యూనియన్ లో కూడా చాలా మంది ప్రెసిడెంట్ కూడా ఉంటారు కాబట్టి కాస్త మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను కూడా ఒప్పుకుంటారా, మళ్ళీ ధర్నాలకే దిగుతారా? మరి ఆర్టీసీ ఇచ్చినటువంటి ఉచిత హామీని తిరిగి వెనక్కి తీసుకోమంటారా అనేది కూడా కొంచెం చర్చనీయాంశం ఉంది. సో రాష్ట్రంలో అల్లరి వాతావరణం జరగకుండా కాస్త ఓర్పుగా సంయమనం పాటించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆటో రిక్షా నడుపుకుంటూ జీవనోపాధి కల్పించే కార్మికులందరికీ కూడా మంచి నిర్ణయమే తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి ఆలోచిస్తూ సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అండ్ దీనికి సంబంధించి ఆటో రిక్షా యూనియన్ గా అంటే లీడర్స్ గా కాకుండా మీరు ఆటో రిక్షా నడుపుకుంటే జీవనోపాధిని కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థుల సమస్య ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి దీనికి సంబంధించి మీరు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అండ్ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ ఇచ్చినటువంటి ఉచిత హామీని వెనక్కి తీసుకోమందామా, లేదా ఆటో రిక్షా యూనియన్లకు ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేద్దామా? మీకు వచ్చేటువంటి ప్రతి ఆలోచనని, ప్రతి డౌట్స్ ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో గుర్తు చేయండి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మాత్రం చేద్దాం. మొత్తానికి ఆటో రిక్షా
నడుపుకుంటూ జీవనోపాధి గడుపుతున్న కార్మికులందరికీ అండగా నిలుద్దామనేది నా ఆలోచన. అందుకే ఈ చిన్నగా ఈ వీడియో చేయడం జరిగింది. ఓకేనా? సదా మీ సేవలో ESPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.